హలో ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఈ వీడియో కొంత టైం అయిన తర్వాత బేసిక్స్ అనేది చెప్పిన తర్వాత చెప్పాలి. బట్ ఈరోజు మార్కెట్లో చాలా విడ్డూరమైన కాంప్లికేటెడ్ థింగ్స్ స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. కొన్ని అపోహ, రాంగ్ ఒపీనియన్స్తోని చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియోని, వాళ్ళకు వెల్త్ని డెస్ట్రాయ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియో మార్కెట్లో పూర్తిగా ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి, కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా 5 నుంచి 6 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఈవెన్ 15% కూడా CAGR లేదా XARR తీసుకొని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బహుశా ఒకవేళ మీకు PMS, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. కొంతమందికి ఒక 25%, 30% XARR, CAGR డైరెక్ట్గా సంపాదించుకోవడం తెలిసి ఉంటే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేవచ్చు. బట్ ఎవరికైతే తెలియదు, ఎవరైతే వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటా ఉన్నారో, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటి, ఎందుకు కొన్ని పోర్ట్ఫోలియోస్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, అసలు పోర్ట్ఫోలియోస్ రిటర్న్స్ ఇస్తాయా, ఇవ్వవా, ఏ కారణం వల్ల మనం వాటిలో వెల్త్ క్రియేషన్ చేయట్లేదు, ఇవన్నీ కూడా సింపుల్గా వితిన్ 10-15 మినిట్స్లో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోని కొద్దిగా పూర్తిగా వాచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇంకా డీప్గా మనం తర్వాత వీడియోస్లో చెప్పుకుంటాం. బట్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు అనాలిసిస్లు లేదంటే సూచనలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మాట్లాడేది బోత్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి అందరికి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ టాపిక్ వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనుకోవచ్చు. బట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, పోర్ట్ఫోలియో వల్ల గ్రోత్ ఎందుకు వస్తుంది, రిటర్న్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయా అనే ఈ 3 సింపుల్ థింగ్సే మాట్లాడతాం. ఇంకేమీ లేదు. ఇక్కడ సేల్స్ లేదు అండ్ ఇంకా ఎటువంటి డ్రామా అయితే లేదు. ఇక్కడ ముఖ్యంగా ఒక క్వశ్చన్ అయితే నేను అడగదలుచుకున్నాను. ఎస్పెషలీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 50 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. PMSలో అయితే ఆల్మోస్ట్ 300 కంపెనీలు ఉన్నాయి. అండ్ ఫండ్స్ అయితే ఆల్మోస్ట్ 3000. అండ్ PMS ప్రోడక్ట్స్ అయితే ఒక 500-600 ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రోడక్ట్కి డిఫరెంట్ CAGR, XARR ఉంది. ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ తీసుకోకూడదు, ఏ ప్రోడక్ట్లో మనం లాస్ వచ్చినా వెయిట్ చేయాలి, ఏ ప్రోడక్ట్లో లాభం ఉన్నా కూడా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఎవరు కూడా చెప్పరు. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు రీసెంట్ టైమ్స్లో ఒక ట్రెండ్ అయితే మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. లైక్ ఎస్పెషలీ కొన్ని కోర్సెస్లో మీరు జాయిన్ అయితే చాలు మీకు మంచి రిటర్న్స్ వచ్చేస్తుంది. కొన్ని AI టూల్స్ ఉన్నాయి, ChatGPT లేదా క్లౌడ్, లేదంటే వాటిలో మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు తయారు చేసుకోవచ్చు, మీరే అనలిస్ట్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ డ్రామా లేదా మిస్సెల్లింగ్. ఎందుకు ఈ మాట అంటున్నాను, లేదా ఇలా నేను చెప్తే మీకు నచ్చకపోవచ్చు. జనరల్గా మీరు ఏదైనా చేసేస్తారు, మీరు అనుకున్నది మీరు చేయగలరు అని చెప్పేసి ఎవరైనా అంటే జనరల్గా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. బట్ మీరు చేయలేరు అంటే చాలామందికి ఇష్టపడదు. బట్ వాస్తవం అది. ఎందుకు ఆ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ టాపిక్ నేను మాట్లాడే ముందు ఇది మాట్లాడతాను. సో దట్ మీకు ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు దాదాపు ఒక 50 AMCలు ఉన్నాయి కదా, అంటే మ్యూచువల్ ఫండ్స్. HDFC, ICICI, పరాగ్ పరేఖ్, టాటా, ఇలా సో మెనీ ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. HDFCలో ఫ్లెక్సీ క్యాప్, HDFCలో బ్యాలెన్స్డ్ ఫండ్, HDFCలో మిడ్ క్యాప్, HDFCలో బ్లూ చిప్, ఇలా ఫండ్స్ ఉంటాయి. వీటిలో కూడా ఫండ్స్ ఉంటాయి. రైట్, మీకు ప్రతి దాంట్లో డిఫరెంట్ ఫండ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకటి చెప్పండి, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకుని మీరు ఈ 40 లేదా 50 AMCలు చూస్తే 2%, 3 అంటే యాన్యువల్ లేదా 5 years చూస్తే 2, 3, 5, 10, -2, -3 ఇలా డిఫరెంట్ ఫండ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ CAGR రిటర్న్ అయితే ఉంటుంది. అంతేగాని ఈ 50 AMCలు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్గా 10 ఆర్ ఫిక్స్డ్గా CAGR ఎందుకు ఇవ్వవు? మీకు నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. ఇది ఫ్లెక్సీ క్యాపే, ICICIలో ఫ్లెక్సీ క్యాపే, టాటాలో ఫ్లెక్సీ క్యాప్, అన్నింటిలో ఫ్లెక్సీ క్యాపే. లేదా అందులో బ్లూ చిప్ తీసుకున్నా, ఇందులో బ్లూ చిప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ
అందరూ ఐఐటి, ఐఎం, లేకపోతే సిఏ, లేకపోతే కరస్పాండింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్స్లో సర్టిఫైడ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ చదువు మొత్తం ఒకటే కదా. A+B² అంటే A²+B²+2AB ఫార్ములా అందరికీ ఒకటే కదా. మరి అలాంటప్పుడు వీళ్ళ యొక్క ఫండ్స్ మీద రిటర్న్స్ ఎందుకు వేరే వేరేగా వస్తూ ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్, బ్లూ చిప్, మిడ్ క్యాప్ వాటిల్లో మళ్ళీ ఫండ్స్లో ఒక ఫండ్ 3 yearsలో లేదా 5 yearsలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ 30%, 50% CAGR, ఇంకో ఫండ్ ఏమో 3 years, 5 years అయినా కూడా 10% లేదా 0 లేదా మైనస్. అలా ఎందుకు ఉంటున్నాయి? మనం ఎంతవరకు ఈ ఫండ్ మంచిదా, ఆ ఫండ్ మంచిదా, ఇది HDFCలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఆ ఎయిమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, వీళ్ళని నమ్మాలా, వాళ్ళని నమ్మాలా, నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది కరెక్ట్ కాదా, ఈ డౌట్లోనే ఉండిపోతా ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీరు వింటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఇవి బేసిక్స్ మీకు మార్కెట్లో ఎవరు కూడా చెప్పరు. ఎంతవరకు సేల్స్, ప్రమోషన్స్, జనాన్ని ఎదవలు చేసామని చెప్పి చూస్తారు. అయితే కోర్సులు అమ్ముకుంటారు, లేదా బ్రోకరేజ్ అంటే మీరు ట్రేడ్ చేస్తే వాడికి బ్రోకరేజ్ వస్తుంది, లేదా మీకు కోర్సులు అమ్ముకుంటారు. ఈ రెండే జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైనా అనుకోండి, మార్కెట్లో ఐదర్ బ్రోకరేజ్ లేదంటే కోర్సెస్. దీనివల్లే చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పిన యూట్యూబర్స్ కొన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళు దుకాణాలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాలకి వాస్తవాలు అవసరం లేదు, జనాలకి మ్యాజిక్స్ కావాలి. ఇప్పుడు 5 years మార్కెట్లో ఉన్న చాలా మంది ఆల్మోస్ట్ 90% డైరెక్ట్ ట్రేడర్స్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి ఈవెన్ 15% కూడా XARR, CAGR అయితే లేదు. 5 years యావరేజ్ నేను చెప్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. 50 లక్షలు, కోటి రూపాయలు అక్కడే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకోలేదు. ఇది మ్యాథమెటికల్ అండ్ ఇది థియరిటికల్గా ఏదైతే మనకి తెలుసుకోవాలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లేదా ఒక ఏఎం మేనేజ్మెంట్, ఇది తెలుసుకోకుండా చాలా మంది డైరెక్ట్గా ట్రేడింగ్ చేసి లేదా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పెద్దగా సాధించింది ఏమీ లేదు. సో దట్ ఈస్ రీజన్ ఈరోజు నేను ఈ టాపిక్ మాట్లాడుతాను. అండ్ ఛాలెంజ్ ఎంటైర్ తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ మీకు మీడియాలో ఎక్కడ కూడా ఇలాంటి టాపిక్ ఎవరు కూడా మాట్లాడరు, వాస్తవాలు ఎవరు కూడా మీకు చెప్పారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ నేను చెప్తా ఉన్నాను. జస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఒక బుక్, ఇది బుక్. అలానే అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇది ఒక బుక్. ఇది ఇండియన్ ఆథర్ ప్రసన్న చంద్ర గారు రాసింది. ఒకవేళ ఎవరైనా ఓన్గా ట్రేడింగ్ చేసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే ఇలాంటివి చదవండి. యూట్యూబ్లోనా లేకపోతే సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూస్తే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో రావు, తెలియదు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ చెప్తా ఉన్నాను. చాలా నీట్గా ఉంటుంది, చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. బట్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అంటే ఇది చెప్తే మీకు కొంత నెగిటివ్గా ఉంటుంది. పుస్తకాలు చదివినంత మాత్రాన, కోర్సెస్లో జాయిన్ అయిపోయినంత మాత్రాన మనం ఎక్స్పర్ట్స్ కాము, మనం ఫండమెంటల్స్ అయిపోము. కొద్దిగా ఆ ట్రాప్ నుంచి కొద్దిగా బయటకు రండి. నేను క్రిటిసైజ్ చేస్తా ఉన్నానని చెప్పి చాలా మందికి తప్పుగా అనిపిస్తుంది. నేను ఇక్కడే చెప్పాను, ఇప్పుడు 50 AMCs ఉన్నాయి, ఇంతమంది ఫండమెంటల్స్ ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనుకున్న విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళ ఎడ్యుకేషన్స్ లేదా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేదా, టాలెంట్ లేదా అంటే కాదు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను ఓన్గా చెయ్యొద్దని కూడా అనట్లేదు, ఓన్గా కూడా చెయ్యండి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ అండ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ ఎందుకు అవసరమో కూడా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం 1 by 1 మాట్లాడతాం. ఇక్కడ చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను, రైట్? చాలా మంది మాకు కాంటాక్ట్ అవుతారు, సత్య సంతోష్ గారు మాకు ఒక స్టాక్ చెప్పండి, ఒక 5 yearsలో 5 times 10 times అయిపోవాలి, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మాకు మంచి రిటర్న్స్ ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఒక ఇండివిజువల్ పర్సన్స్ ఏవైనా చేస్తాడు, రిస్క్ చేస్తాడు, ఎలా అయినా తోచినట్టుగా చేస్తాడు. బట్ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేదా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒకే ఒక కంపెనీలో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. నో మ్యాటర్ అది ఎంత మంచి కంపెనీ అయినా కూడా దాన్ని డైవర్సిఫై చేస్తారు. వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే 4-5 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 4-5 సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళుంటే వేరు వేరు దేశాలకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దట్ ఈజ్ కాల్డ్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ నమ్మి ఆ కంపెనీలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఐదర్ ప్రమోటర్ అయి ఉండాలి, లేదంటే ఆ కంపెనీ మీద పూర్తిగా ఒక పట్టు అయితే ఉండాలి. ప్రపంచంలో వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలా చాలా కొద్ది మందిలో ఎలన్ మస్క్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఆయన కేవలం తన కంపెనీలో ఆయన తన టెస్లా, స్పేస్ ఎక్స్ ఇలా ఆయన కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈవెన్ క్రిప్టో అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో చేయరు, స్టాక్స్లో చేయరు. ఇలా చాలా కొద్ది మంది మాత్రమే ఒక మెయిన్ కోర్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చాలా మంది డైవర్సిఫై చేస్తారు.
ఎందుకు డైవర్సిఫై చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సత్యం స్కామ్ తెలిసి ఉండొచ్చు. సో ఇలాంటి స్కామ్ జరిగినప్పుడు మనకి లాస్ చాలా హెవీగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో టీసీఎస్ ఐటీ సెక్టర్స్ చాలా వరకు 40-60% క్రాస్ అయిపోయి. లాస్ట్ 5 yearsగా చూస్తే చాలా బ్యాంక్ స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. మనందరికీ చాలా ఇష్టం కదా సిల్వర్. జనవరి మంత్ నుంచి 50% డౌన్లోకి వెళ్ళి, ఇది 1,00,000-2 లక్షలు అయితే పర్వాలేదు, 100 కోట్లు 1,00,000 కోట్లు అయ్యేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్లీ మనం డైవర్సిఫికేషన్ చెయ్యాలి. ఒకే కంపెనీలో కాదు, డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. మల్టీ బ్యాగ్ స్టాక్స్ కోసం నేను తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ఫోలియో రాజు అనే వ్యక్తి 1,00,000 రూపాయల క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే A+B+CD అంటే ఒక 4 కంపెనీల్లో తను ఈ 1,00,000 రూపాయలని 25 డివైడ్ చేసింది. ఇది ఒక పోర్ట్ఫోలియో. ఇదే రాజు ఇంకొక పోర్ట్ఫోలియో కూడా పెట్టుకున్నారు, ABCD. సో ఫస్ట్ది తన యొక్క రిస్క్ని డైవర్సిఫై చేసుకోవాలి కాబట్టి ఆ 1,00,000 రూపాయలని ఒక ఐటీ కంపెనీ, ఒక బ్యాంక్ కంపెనీ, ఒక కెమికల్, ఒక ఆటోమొబైల్ ఇలా డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. సో దట్ తన యొక్క రిస్క్ తగ్గిపోయింది. ఇన్ కేస్ ఏ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయినా, ఏ కంపెనీ వాల్యూ పడిపోయినా మిగతా వాటిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే మిగతా కంపెనీస్లో పెర్ఫార్మెన్స్ బాగోలేకపోయినా ఇంకొక కంపెనీలో మీకు మల్టీఫోల్డ్ 10 times 20 times జరిగే సందర్భాలు 5 yearsలో జరుగుతాయి. సో దానివల్ల ఈ పోర్ట్ఫోలియో యావరేజ్ రిటర్న్ బాగుంటుంది. సో అక్కడ అది లాజిక్. సో దట్ ఈస్ ద రీజన్ పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కూడా డైవర్సిఫికేషన్ చేయడానికే చూస్తాం. అయితే ఇక్కడ ఎక్స్ రిటర్న్ వచ్చింది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsలో ఒక రిటర్న్, 5 yearsలో ఒక రిటర్న్ అయితే వచ్చింది అనుకుంటాం. ఓకే, ఇక 2x వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 10% 20% అనుకుందాం. రైట్, క్లయింట్ రాజు ఇన్వెస్ట్మెంట్ చేసింది 25% చేస్తే ఇక్కడ 3 yearsలో 10%, 5 yearsలో 20% XERR అయితే వచ్చింది. ఇది ఎలా కాల్కులేట్ తర్వాత మనం మాట్లాడదాం. సో ఇక్కడ అదే రాజు క్లయింట్ ఇదే ABCD కంపెనీల్లో ఫస్ట్ 3 కంపెనీల్లో 30%, లాస్ట్ కంపెనీలో 10% ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అప్పుడు ఇక్కడ రిటర్న్ 8 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, ఇది 15 ఉండొచ్చు, 30 కూడా ఉండొచ్చు. ఒకే క్లయింట్, ఒకే రకమైన కంపెనీలు, బట్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్ మారిపోయింది. సో దట్ ఈస్ రీజన్ మీకు ఇది మారిపోయింది. సో చూసారా, పోర్ట్ఫోలియో అనేది మీకు రిస్క్ డైవర్సిఫై చేసింది. బట్ అదే పోర్ట్ఫోలియో పర్సన్ టు పర్సన్కి వెళ్ళేటప్పుడు అండ్ ఒకే పర్సన్ 2 విధాలుగా చేస్తే మారిపోయింది. ఇప్పుడు ఇంకొక క్లయింట్ వచ్చారు, సత్య సంతోష్. సో తను ఏం చేశారు, ఈయన 4 కాదు 5, 6 అని చెప్పి 6 స్టాక్స్లో డైవర్సిఫై చేశారు. డైవర్సిఫై చేయడం వల్ల 5%, 12% ఇది పాసిబుల్, లేదా 15%, 18% ఇలా కూడా పాసిబుల్. వాట్ మే బి ఏదైనా పాసిబుల్. ఆ డైవర్సిఫికేషన్ ఏ విధంగా జరిగింది, ఆ స్టాక్స్లో వచ్చిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దీనికి డిపెండ్ అవుతాయి, దీనికి ఒక ఫ్యాక్టర్స్ అవుతాయి. అవన్నీ మళ్ళీ మనం మాట్లాడతాం. సో ఇక్కడ 1, 2, 3 ఇలా డిఫరెంట్ పోర్ట్ఫోలియోకి డిఫరెంట్ అలోకేషన్స్ జరిగితే వాటి మీద వచ్చిన రిటర్న్స్ మారిపోతాడు. ఇది బేసిక్గా చాలా మందికి తెలియదు, అర్థం కాదు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ పోర్ట్ఫోలియో 1, పోర్ట్ఫోలియో 2, ABCD 25% డివైడ్ చేసుకున్నాము. ABCD 30%, 10%. సో ఇది ఎలా కాల్కులేట్ చేస్తాము? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, దీని మీద వచ్చిన పర్సంటేజ్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, దీని మీద వచ్చిన పర్సంటేజ్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, దీని మీద వచ్చిన పర్సంటేజ్, ఇలా ఒక యావరేజ్ తెచ్చి దాన్ని కుములేటివ్ యావరేజ్ చేసి ఒక పర్సంటేజ్ మనం తెచ్చుకుంటాం. అలానే దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, దీని మీద వచ్చిన పర్సంటేజ్, ఇది ఒక సమ్ చేసి దీన్ని మనం కుములేటివ్ చేసి దీనికి ఒక పర్సంటేజ్ మనం తెచ్చుకుంటాం. ఒకవేళ ఈ 3 మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయనుకోండి, ఆబ్వియస్లీ ఈ రిటర్న్ చాలా ఎక్కువ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ 3 బాగోలేదు, ఇది బాగా రిటర్న్ ఇచ్చింది అనుకోండి, ఇది ఒకవేళ ఎక్కువ మైనస్ అయిపోతుంది. ఇవి ఎలా జరుగుతుంది? మీకు ఎక్కువగా స్మాల్ క్యాప్, లేదా కొన్నిసార్లు ఫండ్ మేనేజర్ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు, అగ్రెసివ్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఎక్కువ అలోకేషన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, రీసెంట్ టైమ్స్లో ఇది చెప్పాను అండ్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా నేను ప్రూవ్ చేశాను. ఏమవుతుంది అంటే, ఈ యావరేజెస్ ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేవి అనుకుంటాను. జస్ట్ నేను సింపుల్గా చెప్తాను. ఇక్కడ
కాంప్లికేటెడ్గా ఏమీ వెళ్ళట్లేదు, సింపుల్గా మాట్లాడుతున్నాం. కాల్కులేషన్స్ కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యావరేజెస్ ఇవన్నీ మీరు చూసారు కదా, ఇవి ఎలా ఉంటాయంటే మార్కెట్ బాగుండేటప్పుడు స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ నిఫ్టీ కన్నా కొద్దిగా బెటర్గా ఉంటాయి. ఇది నిఫ్టీ అనుకోండి, ఇది మిడ్ క్యాప్, ఇది స్మాల్ క్యాప్, ఇది నిఫ్టీ. బ్లూ చిప్ లైట్గా ఉంటుంది. అంటే మార్కెట్ బాగుంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా వేగంగా పైకి వెళ్తాయి. ఇదేమో బ్లూ చిప్ కంపెనీ నిఫ్టీకి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. వెరేజ్ నెగిటివ్ మార్కెట్ అనేటప్పటికి స్మాల్ క్యాప్ ఎక్కువ పడుతుంది, దాని తర్వాత మిడ్ క్యాప్ ఎక్కువ పడుతుంది, దాని తర్వాత బ్లూ చిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నిఫ్టీతో ప్యారలల్గా ఆల్మోస్ట్ ఒక 2% 5% మాత్రమే ఉంటుంది. ఆ డివియేషన్ లేదా కోరిలేషన్ ఒక 5% లోపే ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్ 20%, 25%, 30% వరకు ఉంటుంది. మిడ్ క్యాప్ 15 to 25% ఉంటుంది. అంటే మార్కెట్ 10% పడితే స్మాల్ క్యాప్స్ 20-25% పడిపోతాయి. మార్కెట్ 10% పెరిగితే స్మాల్ క్యాప్ 30% పెరిగిపోతాయి. అండర్స్టాండ్? సో దట్ ఈస్ రీజన్ మీరు గమనిస్తే లాస్ట్ 6 monthsలో చాలా స్మాల్ క్యాప్స్లో చాలా హెవీ డౌన్ కనిపించింది. చాలా మంది భయపడిపోయారు. ఈ 6 monthsలో నిఫ్టీ డౌన్ అయింది, సో మార్కెట్ డౌన్ అయింది. సో స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ డౌన్లో ఉన్నాయి. సో చాలా మంది మేము ఇన్వెస్ట్మెంట్ చేసింది పడిపోయింది అని భయపడ్డారు. ఎవరైతే ఈవెన్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకు కూడా నేను చెప్పాను, ఈ ఫాల్ని మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఫాల్ మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తే మీ పోర్ట్ఫోలియో వెంటనే పెరుగుతుంది అని కూడా చెప్పాను. ఈవెన్ మా క్లయింట్స్, మా ఇన్వెస్టర్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసు. రీసెంట్ టైమ్స్లో నిఫ్టీ పాజిటివ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్లోకి వెళ్ళాయి. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ చెప్తా ఉన్నాను, ఇండివిజువల్ పోర్ట్ఫోలియో తర్వాత. సో మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్లోకి వెళ్ళాయి. ద రీజన్ ఇదే. సో అలోకేషన్ మ్యాటర్స్ అలాట్. అలోకేషన్స్ ఏ విధంగా జరుగుతూ ఉందనేది మీ యొక్క పోర్ట్ఫోలియో మీద, దాని యొక్క రిటర్న్స్ మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది మ్యాథమెటికల్, ఇట్స్ ఎ ప్యూర్ మ్యాథమెటిక్. నేను ఇక్కడ ఎటువంటి క్రాస్ సెల్లింగ్ కానీ, ఎటువంటి ప్రమోషన్స్ కానీ, ఎటువంటి కోర్సెస్ కూడా నేను నమ్మట్లేదు. సో ఇక్కడ వాస్తవాలు జనాలకి, ఇన్వెస్టర్స్కి తెలియట్లేదు. అది వాళ్ళ తప్ప చెప్పే టెక్నాలజీ లేదంటే ప్లాట్ఫామ్ లేదా అనేది పక్కన పెడితే, తెలుసుకోవడం అనేది ఇన్వెస్టర్స్ యొక్క బాధ్యత. మాకెవరో చెప్పలేదు అనేది కాదు. మీరెందుకు తెలుసుకోలేదు అంటాను, మీరెందుకు నేర్చుకోలేదు అంటాను. అంటే చాలా మంది టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఏవేవో టూల్స్, ఏవేవో ప్లాట్ఫామ్లు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ 5 years బుల్ మార్కెట్లో కూడా, ఇంత బుల్ మార్కెట్లో కూడా చాలా మంది సంపాదించలేకపోయారు. ద రీజన్ అలోకేషన్. చాలా మంది పోర్ట్ఫోలియోస్ చూస్తూ ఉన్నాను కదా, 30 నుంచి 50 స్టాక్స్ తీసుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే ₹1,00,000 కూడా 30 నుంచి 50 స్టాక్స్కి డివైడ్ చేస్తున్నారు. కొంతమంది ₹1,00,000 30-40 మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫై చేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు, ఎందుకు అలా చేస్తూ ఉన్నారో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్కెట్లో అడ్వైజరీ సిస్టమ్ అనేది లేదు. ఫస్ట్ అది పీపుల్ మిస్టేకా, గవర్నమెంట్ మిస్టేకా, రెగ్యులేషన్స్ తప్ప, ఎవరు తప్పో తెలియదు. కానీ ఐ షుడ్ నాట్ సే ఈరోజు ఎలా తయారయ్యారంటే యూట్యూబ్లో వీడియో చూసేసి ఇంట్లో ఆపరేషన్స్ కూడా చేసేస్తారు. అలా తయారయ్యారు. అంటే సోషల్ మీడియాలో ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాము, దాన్ని మాత్రమే నమ్ముతాము. కొన్నిసార్లు అది కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. బట్ ఈ గ్రౌండ్ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని స్టాక్స్ మీరు కొంటారు, పెరుగుతాయి, ప్రాఫిట్ వస్తుంది. బట్ ఆల్ టుగెదర్ మనకి పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఒక కామన్ ఇష్యూ చాలా మందిలో వస్తూ ఉంది, మేమెందుకు డైరెక్ట్గా స్టాక్స్ కొనకూడదు, మాకు తెలియదా, మేమేం చేయలేమంటారు. వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నెట్వర్త్ ఎంత, 1 CR, 10 CR, 100 CR అనేది బెస్ట్ పాయింట్. నెట్వర్త్ అంటే మీ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీ లేదా అసెట్ వాల్యూ చెప్తా ఉన్నాం. ఇప్పుడు 1 CR ఉన్న వ్యక్తి ₹1,000 XYZ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీ ఒక 10 times పెరిగితే 1000 మీద 10 times అంటే ₹10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ₹10,000 ప్రాఫిట్ అయితే ఆ క్లయింట్కి అయితే వచ్చింది. బట్ 1 CR వాల్యూ కదా. 1 CRలో మీరు కేవలం ₹10,000 మాత్రమే ఒక మంచి మల్టీ బ్యాగర్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు, రైట్? అంటే ₹1,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 10,000 అయింది, లేదా 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,000 అయింది అనుకోండి. బట్ మరి మిగతా 1 CR మీద వచ్చిన CEZ ఏమైంది అంటే, ఇక్కడ రిటర్న్ ఏమో 300%, మిగతా అన్నీ 0.001%. అలాంటప్పుడు దీని మొత్తం వాల్యూ మీద వచ్చిన ఎప్రిసియేషన్ 1% కూడా ఉండదు. ఎప్పుడైనా కూడా మీ యొక్క నెట్ వర్త్ ఏదైతే ఉందో, ఈ నెట్ వర్త్ మీద మీకు గ్రోత్ 10% to 15% ఉండాలి. అంటే
ఈ 1 CR లో అట్లీస్ట్ 10 lakhs 15 lakhs ప్రాఫిట్ రావాలి. అంతేగాని 1 CR లో నేను 1000 రూపాయలు పెట్టాను, నాకు 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే వాట్ ఇస్ ద పర్పస్? నేను పెద్ద ఒక 10 కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టాను, నేను ఒక చిన్న ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ మీద నాకు 30 times 50 times ప్రాఫిట్ వచ్చిందంటే ఎంత సిలీగా ఉంటుంది. మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక షాపింగ్ మాల్ పెట్టి అందులో ఒక పిన్నిస్ మీద లేదా ఒక రబ్బరు పీస్ మీద మీకు లాభం వచ్చిందని చెప్తే అది సిలీగా ఉంటుంది. 100 కోట్ల మీద మీ యొక్క రిటర్న్ 10% 15% అంటే 10 కోట్లు 15 కోట్ల రిటర్న్ రావాలి. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 5 లక్షలు 10 లక్షలు పట్టుకుని వచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మేబీ రిటర్న్ తీసుకుంటే ఇవన్నీ, ఈ రిటర్న్ కూడా తీసుకోకపోతే అది కూడా లేదు. సో అలాంటప్పుడు ఈ 1 CR 10 CR 100 CR డిప్రిసియేషన్లోకి వెళ్ళిపోతాయి, అది వేరే టాపిక్. సో వాల్యూ అంటూ ఏమీ ఉండదు. సో రైట్ ప్రాపర్ అలోకేషన్, రైట్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది బేసిక్ థింగ్. సో ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్ దాని యొక్క ఇంపాక్ట్ మీకు తెలియజేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మనం మిగతా వాళ్ళకన్నా ఎలా ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేయగలం, మనం మార్కెట్ కన్నా ఎక్కువగా వెల్త్ క్రియేషన్ ఎలా చేస్తాము, అండ్ వితిన్ 10-15 yearsలో మనకున్న తక్కువ బడ్జెట్తోని మనం ఎలా మన యొక్క గోల్స్ని లేదంటే మన యొక్క టార్గెట్స్ని రీచ్ అవుతాము, లేదంటే కొద్దిగా బెటర్గా వెల్త్ క్రియేషన్ చేసుకుంటాము అన్నది చాలా చాలా. ఇప్పుడు నేను కొంత బ్రీఫ్ అయితే ఇచ్చాను, ఎవరికైతే కొంత ఐడియా ఉందో మీ అందరికి ఐడియా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇది చాలా పెద్ద టాపిక్, బట్ సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం రమేష్ మహేష్ ఇద్దరు డిఫరెంట్ పీపుల్. ఈ పర్సన్ ఓన్గా చేస్తున్నారు, ఓన్గా మొత్తం తనే చేస్తూ ఉన్నారు. స్టాక్స్ ఒక 10 స్టాక్స్ తీసుకుంటున్నారు, 10 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నచ్చితే మ్యూచువల్ ఫండ్ లేదంటే స్టాక్స్. 5 years కాదు కదా, 10 yearsలో మ్యాక్సిమం ఇలాంటి రమేష్లో లక్షకి ఒక 10 మంది మాత్రమే 15% కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకుంటారు. ఏదో ఒక స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ 30 times అయిపోయింది, 40 times అయిపోయింది, ఆ స్టోరీస్ కాదు. యావరేజ్ పోర్ట్ఫోలియో వాళ్ళ యొక్క నెట్వర్క్ మీద ప్రాపర్ అలోకేషన్ చేసి ప్రాపర్ పోర్ట్ఫోలియో చేసి వాటి మీద వచ్చిన రిటర్న్స్ నేను చెప్తాను. ర్యాండమ్గా ఒకటి కొంటాం, అది పెరిగిపోయింది, దాన్ని ఇందులో యాడ్ చేయండి అంటే అది రెగ్యులేటెడ్ లేదంటే మ్యాథమెటికల్గా దాన్ని మనం కన్సిడరేషన్ చేయలేము. రెండు ఉంటాయి, ఓవర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్, అండర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్. ఓవర్ ట్రేడింగ్ లేదా అండర్ ట్రేడింగ్, ఇలా ప్రతిదానికంటూ కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి. నేను ర్యాండమ్గా డెసిషన్ తీసుకుంటా, నాకు నచ్చింది నేను చేస్తాను అంటే సిస్టమేటిక్గా వెళ్ళేటప్పుడు అవి కూడా కుదరదు. ఇంకొక పర్సన్ ఉంటారు, ఈయన మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారు, ఈయన 15% 20% మినిమం తీసుకుంటాడు. ఈయన తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు, బట్ ఒక 5 years చేశారు అంటే 70-80% మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ దీన్ని అచీవ్ చేసేస్తారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ మహేష్. రమేష్ ఓన్గా చేస్తారు, 10-15% లక్షకి ఒకరికి ఇద్దరికి వస్తారు. మహేష్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 5-10 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యావరేజ్ రిటర్న్ తీసుకుంటే ఒక 15-20%, అందులో 70-80% హ్యాపీగా ఇది అచీవ్ చేసుకుంటారు. దెర్ ఈజ్ అనదర్ పర్సన్ సత్య సంతోష్. యాక్టివ్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో యాక్టివ్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ మేనేజ్మెంట్. ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యాక్సిమం ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తే ఆ ఫండ్ మేనేజర్ డివైడ్ చేసి అక్కడ డైల్యూషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. 40-50 స్టాక్స్ తీసుకోవడం వల్ల రిటర్న్స్ డైల్యూట్ అయిపోతాయి లాంగ్ టర్మ్లో. కానీ ఇక్కడ మనమైతే 15-20 కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ ద్వారా అడ్వైజరీ లేదా పిఎంఎస్ ఉంటుంది. తర్వాత ఓన్గా ఒక 10-15% మనం ఒక మల్టీ బ్యాగ్ స్టాక్స్ కోసం అలోకేషన్ చేస్తాం, ప్యూర్ మల్టీ బ్యాగ్ స్టాక్. తర్వాత స్వింగ్ ట్రేడింగ్ అంటే లోలో కొనడం హైలో అమ్మడం, లోలో కొనడం హైలో అమ్మడం, ఇంతే ఏముంది. తర్వాత గోల్డ్ సిల్వర్ మల్టీ పోర్ట్ఫోలియో అసెట్స్ అని చెప్పి కొత్తగా పేరు పెట్టారు, బట్ ఇది మనం మొదటి నుంచి చేస్తాం. గోల్డ్ సిల్వర్ మనకు తెలుసు, ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారో మార్కెట్లో వీఆర్ ద బెస్ట్ టు గివ్ ఎనీ అనాలిసిస్. లోలో ఎంట్రీ హైలో ఎగ్జిట్, లోలో ఎంట్రీ హైలో ఎగ్జిట్. సో ఇక్కడ బెస్ట్ ప్రాఫిట్. ఇలా చేసి 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 40-50% మినిమం స్టాక్స్లో, నేను కమోడిటీ ఏవి కూడా కౌంట్ చేయట్లేదు, 40-50% XCRR. నేను ఇంకా కాల్కులేషన్స్లోకి వెళ్ళట్లేదు. మీకు చాలా టూల్స్ కాల్కులేటర్స్ మార్కెట్లో ఉంటాయి. మీరు 10 సంవత్సరాల్లో 10 కోట్లు కావాలంటే మీరు ఎలాంటి XCRR కావాలి అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది, లేదా మీ యొక్క బడ్జెట్ తక్కువ ఉండేటప్పుడు మీరు ఎంత ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలా కాల్కులేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. వాట్ మే బి ద థింగ్, ఎవరైతే బెస్ట్ XCRR సంపాదిస్తారో వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఒక 3x ఎక్స్ట్రా 10 yearsలో, 5-10x 15 yearsలో 30x ఎక్స్ట్రా
20 yearsలో సంపాదిస్తారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ XRR అనేది చాలా ఎక్కువ అవుతాం. ఇది మ్యాథమెటికలీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లేదా పోర్ట్ఫోలియో అనేది అవసరం లేదా, అదొక అన్నెసరీ థింగా అనేది మీకు మీరే డిసైడ్ అవ్వండి. ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ టైంలో ఓన్గా ట్రేడింగ్ చేసి టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేస్తా ఉన్న మేధావులు కొద్దిగా వాస్తవాలు తెలుసుకోండి. నేను మాట్లాడింది కొంతవరకు కఠినంగా ఉంటుంది, బట్ వాస్తవం. అండ్ అన్ఫార్చునేట్ ఈరోజు ప్రాపర్ రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటో తెలియదు. రిస్క్ అంటే అర్థం కూడా కాదు. మనం కేవలం రిటర్న్స్ కోసమే పరిగెత్తుతా ఉన్నాము. అందరికీ రిటర్న్సే కావాలి. లాస్ట్ ఇయర్ రిటర్న్ వచ్చిందని చెప్పి మనం ఎంటర్ అవుతాము. మార్కెట్లో కొద్ది కరెక్షన్ వస్తే భయపడి వెళ్ళిపోతాము, లేదా ఉంటాము. ఎక్కడ రిటర్న్ రాకపోతే అక్కడ 5 సంవత్సరాలు ఉండి రిటర్న్ రాలేదు, లేకపోతే రిటర్న్ ఇంతే అని చెప్పి మళ్ళీ దాన్ని బ్లేమ్ చేస్తూ ఇలా మన యొక్క టైం అంతా వేస్ట్ చేస్తాము. ఇన్ కేస్ చాలామంది మా దగ్గరికి వచ్చినా కూడా మీరు గ్యారెంటీ రిటర్న్ ఇస్తారా, ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తారా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ పేషెన్స్గా ఉండట్లేదు. ఇప్పుడు మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు మేము ఎలా మీకు పెర్ఫార్మెన్స్ ఇస్తాము? ఎస్, లాంగ్ టర్మ్లో లేదా మార్కెట్ పాజిటివ్లో వెళ్ళేటప్పుడు మార్కెట్ కన్నా మనం బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు, చూపించవచ్చు. బట్ డౌన్ ట్రెండ్ వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం మనం కూడా డౌన్ ట్రెండ్లో ఉండిపోతాం. అట్ ద సేమ్ టైం ఆ సందర్భం తగ్గట్టుగా మనం వేరే అసెట్స్లో కొంత వెల్త్ క్రియేషన్ చేసే ప్రాసెస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం మీ యొక్క XRR లేదంటే CAGR ఎలా పెరుగుతుంది అనేది మేము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం, చాలా మంది ఒక పోర్ట్ఫోలియోని చూస్తూ ఉన్నారు, మిగతా పోర్ట్ఫోలియోని చూడట్లేదు. ఒక పోర్ట్ఫోలియోలో వచ్చిన షార్ట్ టర్మ్ లో హై ఇవే గమనిస్తూ ఉన్నారు, మిగతా పోర్ట్ఫోలియోస్ని మర్చిపోతూ ఉన్నారు. అది ఎలా మర్చిపోతారు? మీరు మొత్తం మీరే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒక పోర్ట్ఫోలియో లేదా ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్లో డౌన్ ట్రెండ్ ఉండొచ్చు, బట్ వేరేజ్ ఇంకొక దగ్గర మీకు మల్టీ క్యాప్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా, మరి యావరేజ్ మనం చూడాలి కదా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటితో పాటు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఇంత తెలిసినా కూడా మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే ఎమోషనల్ మేనేజ్మెంట్. నేను ఇదివరకు చెప్పినట్టుగా ₹1,00,000 30-40 స్టాక్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడము, అండ్ మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సరిగ్గా చూడకపోవడము, ఇవన్నీ కూడా మార్కెట్లో రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ రీజన్ మీకు మార్కెట్లో, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో చాలామంది ప్రాపర్ రిటర్న్స్ అయితే తీసుకోరు. చాలామంది వాళ్ళకి వచ్చిన 5%, 10%, 15% రిటర్న్ వస్తే చాలు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. 10-15% లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది చాలా చాలా యూజ్లెస్ థింగ్. ఈరోజు ఇన్ఫ్లేషన్స్కి అదేమాత్రం సరిపోదు. మినిమం 25%, 30% లాంగ్ టర్మ్ రిటర్న్ ఉండాలి. మళ్ళీ చెప్తా ఉన్నాను, 25%, 30% లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు, డైలీ కాదు. లాంగ్ టర్మ్ బేసిస్లో 30% కన్నా ఎక్కువగా వచ్చే విధానాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవాలి. అది మీరు ఓన్గా చేసుకుంటారా, లేకపోతే ఫండ్ మేనేజర్స్ని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా చేసుకుంటారా అంటే సెకండరీ. బట్ ఈ ఫ్యాక్ట్, ఈ లాజికల్ థాట్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ అలోకేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను, సో కాల్డ్ గురువులు మేము ఒక మంచి స్టాక్స్ చెప్పామని చెప్తా ఉన్నారు, లేదంటే మేము చెప్పినవి మంచి రిటర్న్స్ ఇచ్చాయని చెప్తా ఉన్నారు. డూ యూ బిలీవ్ ఆ టైంలో వాళ్ళు 100% అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారని మీరు అనుకుంటా ఉన్నారా? చాలామంది ఈవెన్ వాళ్ళు మల్టీ బ్యాగర్ స్టాక్స్ని పట్టుకున్నా కూడా SIPలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మల్టీ బ్యాగర్ పట్టుకునేటప్పుడు మీరు లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, SIP చేయకూడదు. SIP ఏంటంటే లాంగ్ టర్మ్లో నెగిటివ్గా ఉండేటప్పుడు, డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు SIP చేస్తారు. సో ఇలా చాలామంది ఒక ఫాల్స్ నెరేటివ్ చెప్తారు. ఆ ఛాలెంజ్, మీరు ఎవరైతే సోకాల్డ్ యూట్యూబర్ని ఫాలో అవుతాము, సోకాల్డ్ సోషల్ మీడియా గురువులు మేము ఫాలో అవుతాము, ఏ గురువు కూడా మీకు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో XRRని చూపించడు. స్టాక్స్ గురించి మాట్లాడతాడు, ప్రతి దాని గురించి మాట్లాడతాడు. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్, XRR, CAGR దాన్ని చూపించరు. ద రీజన్ ఇదే. మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే మన స్ట్రెంగ్త్ లేదంటే మన పవర్ని లేదంటే మన ఒక పెర్ఫార్మెన్స్ని చూపించేది పోర్ట్ఫోలియో. పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళే ఈరోజు ప్రాపర్గా వేరే వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా అచీవ్ చేయలేకపోతా ఉన్నారు. బికాజ్ అలోకేషన్స్ టైం టు టైం మారిపోతూ ఉంటాయి. ఒక సంవత్సరం వాళ్ళ యొక్క స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, ఇంకో సంవత్సరం వేరే వాళ్ళ స్టాక్స్ వేరేగా ఇస్తాయి. కొన్నిసార్లు కొన్ని PMS లేదంటే కొన్ని AMCs అయితే ఎప్పుడు కూడా బ్యాడ్ షేప్లోనే ఉంటాయి. లైక్ యూటీఐ ఈరోజు ఒక బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీగా మారిపోయింది. వాళ్ళకున్న డిఫరెంట్ ఫిలాసఫీస్, లేకపోతే వాళ్ళ యొక్క ఇన్ హౌస్ రూల్స్ అలా అనుకోవచ్చు. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే
వాస్తవాలు అర్థం చేసుకోవాలి. పెర్ఫార్మెన్స్ దేనివల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఎవరు యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆ పెర్ఫార్మెన్స్ బాగుండడానికి బాగోకపోవడానికి లాస్ట్ ఇయర్ బాగుంది నెక్స్ట్ ఇయర్ ఎందుకు బాగోలేదు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజంగా హెల్ప్ చేస్తానని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్స్ మీకు మళ్ళీ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మా యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ యాడ్సెన్స్ రెవెన్యూ కోసము లేదంటే ఏదో ప్రోడక్ట్ అమ్మడానికి నేను లేదు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఈరోజు మార్కెట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఉండరు కూడా. ఎందుకంటే మన యొక్క ఫాలోవర్స్ లేకపోతే కస్టమర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరిలో కూడా బేసిక్స్ని అండ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం కన్నా మ్యాజిక్స్ కావాలి, మిరాకిల్స్ కావాలి. మనకిప్పుడు సార్ ఒక 4-5 స్టాక్స్ చెప్పండి, ఒక 2 మ్యూచువల్ ఫండ్లు చెప్పండి, ఇంతవరకే మన నాలెడ్జ్ ఉండిపోయింది. ఈ ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, దాని వెనక జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, ఇవేవి కూడా ఆర్డినరీ పీపుల్కి అర్థం కాదు. మనం ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పేస్తే అది ఆటోమేటిక్గా రిటర్న్స్ ఇచ్చేస్తుందేమో అని చెప్పేసి మనం మైండ్ సెట్లో మనం ఉండిపోతా ఉన్నాం. ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, మరి ఆ ఫండ్ మేనేజర్స్ లేకపోతే ఏఎంసీ కంపెనీస్కి మీరు 4-5 ఫ్రీ టిప్స్ అడిగితే సరిపోతుంది కదా, లేదంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ సేమ్గా ఉండట్లేదు, మా యొక్క పెర్ఫార్మెన్స్ ఎందుకు బెటర్గా ఉంటుందని మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి కదా. సో ఇవి థాట్ ప్రాసెస్ అంటే ఇది. సో అవి అర్థం చేసుకోకుండా ఏదో ఒక టూల్ దొరుకుతుందేమో లేకపోతే ఎవరో ఒకరు టిప్ ఇస్తారేమో, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్. షార్ట్ టర్మ్ బెనిఫిట్ వల్ల మీకు లాంగ్ టర్మ్ యొక్క వెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈరోజు నేను చాలామంది చూస్తూ ఉన్నాను స్టాక్ మార్కెట్లో కానీ ఈవెన్ మా యొక్క ఓన్ క్లయింట్లో కూడా చాలామంది చూస్తూ ఉన్నాను. ఎస్, షార్ట్ టర్మ్ నేను సపోర్ట్ చేస్తాను, బట్ ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం చూస్తూ ఉన్నారు. షార్ట్ టర్మ్ ర్యాలీ, షార్ట్ టర్మ్ రిటర్న్స్ చూస్తూ ఉన్నారు, లాంగ్ టర్మ్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు మల్టీ బ్యాగర్ స్టాక్స్ని మిస్ అయిపోతారు. 2, ఈ వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ ఉంటుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి వెల్త్ క్రియేటర్ ఎవరైనా అనుకుంటే మనం వారెన్ బఫెట్ గారి పేరే చెప్తాం. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ ఈ హ్యాడ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని కంపెనీస్లో 30-40 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చాడు. అలా అని చెప్పి మనం బ్లైండ్గా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆ కంపెనీని మనం ట్రాక్ చేయాలి అండ్ టైం టు టైం ఎక్కువ అలొకేషన్ చేయాలి, తగ్గించుకోవాలి. ఇవి కూడా ప్రాసెస్లో పార్ట్. అంతేగాని ఈరోజు ఒక కంపెనీని కొని మనం అలా పట్టుకుంటే అదే పెరిగిపోద్దని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెల్లింగ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఎంత ఎఫిషియెంట్గా చేస్తే అంత బెటర్ రిటర్న్స్ అయితే వస్తుంది. దీన్ని బుక్లో కానీ లేకపోతే థియరిటికల్గా మనం మ్యాథమెటికల్గా మాట్లాడాలంటే లాట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇస్ దేర్. మ్యాథమెటికల్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండ్ ఎనర్జీ. సింపుల్గా ప్రతి ఒక్క వ్యక్తికి అర్థం కావాలని చెప్పి నేను బేసిక్స్ మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను. అండ్ ఇప్పటి వరకు మీకున్న ఒక అవగాహన, ఇప్పటి వరకు మీకున్న ఒక మైండ్ సెట్ మారుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే. థ్యాంక్ యూ.